గారు చెప్పారు వాలంటీర్లు మన వాళ్ళే, ఇగో మీలాగే మన పార్టీ కార్యకర్తలే చెప్పాడు ఆయన. అంటే మీలాగే అంటే అక్కడ సభకు వచ్చిన జనాన్ని కార్యకర్తల్ని చూపిస్తూ, అంటే ఇన్నాళ్ళు వైసీపీ కార్యకర్తలకి ప్రజాధనం చెల్లిస్తూ వాలంటీర్ల రూపంలో పెంచి పోషిస్తూ ప్రజల సమాచారాన్ని సేకరించి ఏ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ ఇంట్లో ఏ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు, ఏ ఇంట్లో భర్తలు లేని భార్యలు ఉన్నారు, ఏ ఇంట్లో భార్యలు లేని భర్తలు ఉన్నారు, ఇవన్నీ ఎవరి ఐడీలు ఏంటి, ఎవరి ఆధార్లు ఏంటి, ఎవరి అకౌంట్లు ఏంటి, ఈ సమాచారం అంతా సేకరించారు కదా. ఆ సేకరించిన వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసే వాలంటీర్లు కాదు, వైసీపీ కార్యకర్తలని ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారండి. చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా చర్యలకి ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా, అది జగన్ చెప్తున్నాం సార్, వాలంటరీ వ్యవస్థ మనం చెప్తున్నాం, మీరు నేను చెప్తే చట్టబద్ధత లేదు. ఇవాళ ఆయన ఒప్పుకున్నాడు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నాడు. ఎస్, ఆయన ఒప్పుకోకపోయినా మన డబ్బుతో మనం కట్టినటువంటి పన్నులతో ఈరోజు జగన్ అన్న సైన్యాన్ని పోషించారు. అది మన దురదృష్టం. ఈరోజు రాష్ట్రంలో అది అన్యాయం జరుగుతుందన్న. ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ప్రజలు చెల్లించినటువంటి పన్నులతో రాష్ట్ర ఖజానాకు పోయి రాష్ట్ర ఖజానా నుంచి వాలంటీర్ల పేరుతో దాదాపు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని మొత్తం ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరికి ఓటేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఏమి మొత్తం ఈ వాలంటీర్ని కూడా తిరుక్కునే రోజు దగ్గరుంది. వాలంటీర్ని కూడా తిరుక్కునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే పాపము ప్రజలు అమాయకులు అన్న భయస్సులు కాబట్టి దాని ఈ రేషన్ కట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు పెడతారని చెప్పి వెయిట్ చేస్తున్నారు అంతే. ఎన్నికల షెడ్యూల్ రానియండి, వాలంటీర్ కాదు ఎవరినైనా సరే తిరుక్కునే రోజు దగ్గరలో ఉంది, తరిమే రోజు దగ్గరలో ఉంది. ఏ వ్యవస్థ పనిచేయదు. నేను అందుకని ఇంతకుముందు చెప్పింది, కనక వర్షం కురిపించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంకి వచ్చే అవకాశం లేదు. వాలంటీర్లు ఎంతమంది ఉన్నా ఏం చేసినా సరే ఏమి జరిగే ప్రసక్తి లేదు నాకు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఇంకొక 60 రోజులు కలలు అనుకుంటున్నాడు, నాకు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని. మీతో ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీతో పార్టీ వదిలి ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు. ఏ రోజైతే త్రిపులార్ ఏ ముహూర్తంలో బయట వచ్చాడో త్రిపులార్ అన్న, ఆ ముహూర్తం నుంచి ఆయనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మొత్తం పటపట అని వెళ్ళిపోతున్నారు అందరూ. ఎక్కడ మీ పార్టీలో మీ సొంతంలో నువ్వు కాపాడుకోలేని పరిస్థితి, నీ ఎమ్మెల్యేలు నువ్వు కాపాడుకోలేని పరిస్థితి, నీ మంత్రులను నువ్వు కాపాడుకోలేని పరిస్థితి, అంతెందుకున నీ కుటుంబ సభ్యులను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న జగనన్న వదిలినటువంటి బాణం, మొన్న జగనన్న వదిలినటువంటి బాణం, నిన్న జగనన్న వదిలేసిన బాణం, నేడు జగనన్నపై దూసుకొస్తున్న బాణం. అది నీ పరిస్థితి. అర్థమైంది కదా జగనన్న, వీకెన్న మొన్న జగనన్న వదిలిన బాణము ఆ రోజు ఏం చెప్పింది షర్మిలమ్మ. ఈరోజు అది నీ పరిస్థితి. నీ కుటుంబాలనే నువ్వు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటే ఇంకా ప్రజలకు ఏం చేస్తావు? సామాజిక న్యాయం చెప్పి ఒక పక్క మాట్లాడతావు. అసలు ఏం న్యాయం ఉంది ఆంధ్రప్రదేశ్లో? సామాజిక న్యాయం జరుగుతుంది వెంకటకృష్ణన్న. ఈరోజు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరన్నా, డీజీపీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరన్నా, అంతెందుకు నీ పక్కన ఉన్నటువంటి ఎప్పుడు ఏం జరిగినా సరే వచ్చి స్పందించే వ్యక్తి ఎవరన్నా, అన్నీ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కదా. అంతెందుకు తిరుపతి ఉదాహరణ చెప్తాను మీకు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరన్నా, తిరుపతి ఎమ్మెల్యే ఎవరు, తుడా చైర్మన్ ఎవరు, ఎస్వి యూనివర్సిటీ వీసీ ఎవరు? నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు మీరు ఏం చెప్తున్నారు. మాటలకి చేతలకి పొంతరలేని వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పి అది ఏదైనా మాట్లాడితే మా మీదకి వస్తారు, ఏదో ఒక రాయి భారతీయ జనతా పార్టీ మీద వేయాలి. మాకేం సంబంధం? ప్రజలు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి భానుప్రకాష్ అన్న. తిరుపతిలో అన్యాయాలు జరుగుతుంటే కొండపైన ప్రశ్నించాల్సిన భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే కేంద్రం ఎంతసేపులో 2 నిమిషాల్లో యాక్షన్ తీసుకోగలదు. ఇది ప్రజల భావన. అలా మీరు చూస్తున్నారా? కొండ మీద జరిగే ప్రతి అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఎన్ని పిల్లులు వేశారు, ఎన్ని కేసులు వేశారు, ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదన్నా. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో రోజువారీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదు. మీరు పెద్దలు, మీకు తెలుసు, రోజువారీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదు. తిరుమలలో జరుగుతున్న అన్యాయాన్ని మేమే ప్రశ్నిస్తున్నాం. మీరు ఒక్క రోజున ప్రశ్నించారా? ఈరోజు మీరు మాట్లాడుతున్నారే, మీరు